సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై 400 మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట మండలం భాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల డిగ్రీ కళాశాలలో సరైన వసతులు లేవని, హాస్టల్లో సరైన భోజనం పెట్టడం లేదని అడిగితే ప్రిన్సిపల్ కక్ష కట్టి విద్యార్థులను వేధిస్తుందని ఆరోపిస్తూ ఈ ప్రిన్సిపల్ను వెంటనే తొలగించి కొత్త ప్రిన్సిపల్ను నియమించాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఎదుట సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై సుమారు 400 మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని వారికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ కాలేజీలో అమ్మాయిలకు సరైన వసతులు లేవని, హాస్టల్లో భోజనం కూడా సరిగా లేదని, అడిగిన వారిని వేధిస్తూ దాడులు చేస్తూ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుందని, పై అధికారులకు చెప్పకుండా అడ్డుకుంటూ బెదిరిస్తూ వస్తుందని, ప్రిన్సిపల్ వేధింపులు భరించలేక ఆందోళన చేపట్టాల్సి వచ్చిందన్నారు. విద్యార్థినుల ఆందోళనతో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలిస్తుండగా విద్యార్థినులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి చేరుకున్న నల్గొండ రీజనల్ కోఆర్డినేటర్ అరుణాకుమారి విద్యార్థినులతో మాట్లాడుతూ హాస్టల్లో జరుగుతున్న వాటిపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి తగిన విధంగా న్యాయం చేస్తామని, ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపల్ని విధుల నుండి సస్పెండ్ చేసి కొత్తగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ను నియమిస్తున్నామని తెలపడంతో ఆందోళన విరమించారు. నేను 1 డే లేట్గా వచ్చిన, ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక నేను 1 డే లేట్గా వచ్చాను సార్. మా మమ్మీని కొడితే గోర్లు గీరుకున్నాయి సార్. మా మమ్మీకి నేసి గీరుకున్నాయి. ఇప్పటికీ మా మమ్మీ వాళ్ళు కాలేజ్కి నన్ను డ్రాప్ చేయడానికి రావాలంటే భయపడతారు. పేరెంట్స్ మీద దాడి చేస్తుందా? పేరెంట్స్ మీద కూడా దాడి చేస్తారు సార్. మేము ఏమన్నా మాట్లాడితే మమ్మల్ని కూడా గట్టిగా బెదిరిస్తారు. ఫోన్లు తీసి మమ్మీ తీసిరేస్తారు సార్. ప్రిన్సిపల్ మేడం పైన చదువు అని కూడా అంటారు. అదే సార్ మా ప్రిన్సిపల్ అండి. నేను అరుణకుమారి, ఆర్సీఓ నల్గొండ రీజియన్ మేడం. మరి ఇప్పుడు ఈరోజు మనకు పిల్లలందరూ బయటకు వచ్చి మాకు ప్రిన్సిపల్ వద్దని చెప్పేసి చేస్తున్నారని నాకు తెలియగానే నేను నల్గొండలో ఆఫీస్లో నుంచి నేను గబగబా బయటికి వచ్చాను. ఈలోపు డీసీఓ గారు ఇక్కడ దగ్గరే సూర్యాపేటలోనే ఉంటుంది డీసీఓ స్కూలు. నేను వెంటనే ఆ డీసీఓని వైస్ ప్రిన్సిపల్ ఇద్దరిని కూడా వచ్చి అక్కడ విషయం ఏదో చూసుకోమని చెప్పి పంపించాను. ఈలోపు నేను వచ్చాను. నా పిల్లలందరూ కూడా మేడం మాకు బాగా బ్లాక్మెయిల్ చేస్తుంది, మా యొక్క ఏం అడిగినా కూడా మమ్మల్ని పట్టించుకోదు అది ఇదని చెప్తున్నారు. సో నేను ఎమ్మటే హెడ్ ఆఫీస్లో నిరుపా మేడము హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆ మేడంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు ఆ మేడంని హెడ్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పాము. రేపు కమిటీ ఒకరు వస్తారు, వచ్చి ఈ ఆరోపణల పైన ఎంక్వైరీ చేస్తారు. పిల్లల వాయిస్ వింటారు, అందరి వాయిస్ విని తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు మేము వైస్ ప్రిన్సిపాల్ జకీరా మేడంకి ఇన్ఛార్జ్ ఇచ్చాము. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000